దేవునికి స్తోత్రం కలుగుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దిస్ ఈస్ దీనా జాన్ సురేష్. మీ అందరూ గత కొన్ని వారాల క్రితం పెట్టిన వీడియోస్ అన్నింటినీ ఆదరించి చాలా మంది కూడా నన్ను ప్రోత్సహించడం జరిగింది. చాలా మంది కూడా మరి మీ వీడియోస్ బాగున్నాయి, మంచి మెసేజ్ చెప్పారని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మరలా తిరిగి మీ ముందుకు రావడానికి మరొక కారణం ఉంది. ప్రవీణ్ అన్న గత కొన్ని రోజుల క్రితం మన మధ్య నుండి వెళ్ళిపోయాడు. అన్న వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఆ సందర్భంలోనే ఒక అక్క యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవీణ్ అన్న గురించి మాట్లాడి, ఆయన మరణాన్ని గురించి మాట్లాడి, ఏదో అన్న చనిపోయిన తర్వాత గొప్ప ఘనత సాధించినట్టుగా ఫీల్ అయ్యి, ఎంతో సంతోషంతో ఉన్నట్టుగా పళ్ళు ఎకిలించి హేళన చేసి మాట్లాడి చాలా వెకిలిగా నవ్వుకుంటూ ఒక వీడియో చేసింది. అయితే దానికి కౌంటర్‌గా నేను ఒక వీడియో చేశాను. అది మీ అందరూ చూసారు గతంలో. అయితే మరలా ఇలాగ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆవిడ ఆ రోజు వీడియో పెట్టిన తర్వాత చాలా మంది గూడా ఆమెని చాలా మాటలు అనడం జరిగింది. ఎందుకంటే ప్రవీణ్ అన్న చనిపోయిన బాధలో క్రైస్తవులందరూ ఉన్నప్పుడు, ప్రవీణ్ అన్న ఏ కారణం చేత చనిపోయాడో తెలియక, నిస్సహాయ స్థితిలో ఏం చేయలేక క్రైస్తవులందరూ రోడ్ల మీదకొచ్చి మరి పోరాటం చేస్తా ఉన్నప్పుడు ఆమె వెకిలిగా నవ్వుకుంటూ పగడాలు పగిలిందా అని చెప్పి వీడియో పెట్టింది. అయితే దానికి కౌంటర్‌గా చాలా మంది మాట్లాడడం జరిగింది, క్రైస్తవులు కూడా. అందుకు ఆమె ఫీల్ అయ్యి మళ్ళొక వీడియో పెట్టింది. అదేంటంటే చూద్దాం ఒకసారి. రోజు పెట్టిన వీడియోకి చాలా మంది స్పందించి, ప్రవీణ్ అన్న ఎందుకు చనిపోయారో తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుందని చెప్పి చాలా మంది కూడా ఆమెకి కౌంటర్ వేయడం జరిగింది, క్రిస్టియన్స్. అయితే ఆవిడ ఆ సందర్భానికి చాలా బాధపడిందనమాట. ఎందుకంటే పాపం ఏం తెలీదు కదా, ఎందుకు వాళ్ళు అన్నారో అని ఫీల్ అయిపోతుందనమాట. ఆ ఫీల్ అయ్యి చేసిన వీడియో అనమాట ఇది. ఏముందంటే వినండి ఒకసారి. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మీరు డేట్స్ చూడకుండా ఏది చూడకుండా ఫ్రెష్ గా చేసిన వీడియోని మీరు ఎలా చెప్తున్నారు? ఇక్కడ మనం చూస్తే ఈవిడ చాలా ఫీల్ అయిపోతుంది. ఎందుకు ఫీల్ అవుతుందంటే ఆవిడని ఎవరో ఏదో అన్నారు అని. అది ఎప్పుడు పెట్టిందో, ఎక్కడ పెట్టిందో, ఎన్ని రోజులైందో పాత వీడియో తీసుకొచ్చి మళ్ళా నన్ను ఇట్లా చెప్తున్నారు అని చెప్పి తెగ ఫీల్ అవుతుంది. మనం ఒకసారి అడుగుదాం ఏమనంటే, పార్వతక్క నిన్ను అన్నందుకే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. నువ్వు ఒక స్త్రీగా, ఒక కుటుంబ స్త్రీగా అని చెప్పి సంబోధిస్తున్నావు కదా. ఇప్పుడు నిజంగా నువ్వు కడుపుకి అన్నమే తింటే, గడ్డి తినకుండా కడుపుకి అన్నమే తింటే నిజంగా నువ్వు ఈరోజు మళ్ళా తిరిగి ఈ వీడియో చెయ్యవు. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? నువ్వేనా న్యాయం గురించి మాట్లాడేది? అలా మాట్లాడేదానివైతే నిజంగా మళ్ళా తిరిగి ఈ వీడియో చేసేదాని కాదు. అది కనీసం కనుక్కోవాలి కదా, మీడియా వాళ్ళు కూడా నేను చెప్తాను, కనీసం కనుక్కోవాలి కదా. ఎవరిని కనుక్కోవాలి? ఏం వీడియో చేసావని ఎవరిని కనుక్కోవాలి? అసలు నీకేం పని? ఇతర మతాల గురించి, సేవకుల గురించి, బోధకుల గురించి నువ్వు వీడియోస్ చేయాల్సినంత అవసరం నీకేంటి? ఏం న్యాయం? అది న్యాయంగా అనిపిస్తుందా ఎవరికైనా? చాలా తప్పు కదా ఇతరుల్ని మనం దూషించడం. ఎందుకంటే మీ మతం, మీ బోధ, నువ్వు నేర్చుకున్న యొక్క ధర్మం అవన్నీ కూడా నీకు అవే నేర్పిస్తున్నాయా? నువ్వు ఎంత బాధపడుతున్నావు, నన్ను ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, అవి పాత వీడియోస్ అది ఇది అని చెప్పి. అది పాత వీడియో అయితే ప్రవీణ్ పగిలిందా అని చెప్పి ఎందుకన్నావు నువ్వు? అన్న చనిపోయిన తర్వాత నువ్వు చేసిన వీడియో అది, కాబట్టి నువ్వు అలా అన్నావు. ఒక స్త్రీ గురించి, ఒక మహిళ గురించి, ఒక కుటుంబ స్త్రీ గురించి కుటుంబ స్త్రీ అంట, ఆమెని మనం వీధుల్లోకి లాగుతున్నామంట, మీడియా వాళ్ళకు కూడా చెప్తుందంట. ఎవరైనా సరే నవ్విపోతారేమో మాటలు వింటే. ఎందుకంటే మేము మాట్లాడడానికి కూడా మాకు బూతులు కానీ అలా తిట్లు కానీ రావట్లేదు. ఎందుకంటే మా దేవుడు మాకు అది నేర్పించలేదు కాబట్టి. అయితే ఇక్కడ ఈవిడ అంటుంది, కుటుంబ స్త్రీని ఇట్లా అనడం తప్పు కదా అని. ఎవరు కుటుంబ స్త్రీ? నువ్వు కుటుంబ స్త్రీ అయితే, నీకు భర్త భయం ఉంటే, కుటుంబం భయం ఉంటే ఇలాగ వచ్చి రోడ్ల మీద మాట్లాడు, ఇలాగ వచ్చి ఇతరుల గురించి హేళన చెయ్యవు, ఇలా వచ్చి నువ్వు భయం లేకుండా మాట్లాడు. ఇది ఒకటే కాదండి, ఇంకొకటి చూసి అది ఎప్పుడు అప్లోడ్ చేశారు మీరు చూసుకోరు కదా. అది ఎప్పుడు అప్లోడ్ చేశారు నాయన అడగకుండా మీరు ఛానల్స్ మీ టీఆర్పీ కోసం మీరు ఇష్టసారం చేసేసి ఆడవాళ్ళని, కుటుంబ స్త్రీలని మీరు రోడ్డు ఎక్కించడం ఎంతవరకు కరెక్ట్ మీకు? ఆమె కరెక్టా రాంగా అని చెప్పి ఆవిడ మాట్లాడాలి. ఇక్కడ చూడండి తన ఇష్టం మాట్లాడుతున్నాను.
ఏమ్మా ఈరోజు చర్చికి వెళ్ళలేదా? మీరెవరు చర్చికి వెళ్ళలేదా? చర్చికి ఈరోజు ఇలా పెడతా ఉంటే ఇష్టమైనట్టు గొర్రెలు అది ఇది సేవకుల్ని, గొప్ప గొప్ప సేవకుల్ని. ఒక సేవకుడు సేవకు వచ్చాడు అంటే తన సర్వస్వాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు పరిచర్యలోకి వస్తాడు. అది గుర్తుంచుకో పార్వతక్క. ఎందుకు అంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా, గొర్రెలు అని సంబోధిస్తున్నావు కదా, నీ ధర్మం నీకేం నేర్పించింది? అదే మేము తిరిగి అంటే ఒకవేళ పార్వతి పంది అంటే నువ్వు ఒప్పుకుంటావా? లేదు, మీ ధర్మం నేర్పించే వారిని, చెప్పేవారిని వాళ్ళందరినీ పందులు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఇలా అంటున్నప్పుడు మాకు బాధ అనిపియదా? కోపం రాదా? ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతా ఉన్నావు? భయం లేక. ఇంట్లో భయం లేదు నీకు, భర్త భయం లేదు. మరి మీ ఆయన ఏం చేస్తున్నాడో మరి మాకు కూడా తెలీదు. ఇలా రోడ్ల మీదకొచ్చి ఇతర మతాల గురించి, సేవకుల గురించి ఇట్లా మాట్లాడుతా ఉన్నప్పుడు అది తప్పు అని చెప్పడా నీ భర్త? అలా చెప్పుంటే నువ్వు ఇక్కడి వరకు వచ్చేదానివి కాదు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, మాట జాగ్రత్తగా రాని. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు కదా? చూడండి ఆ పళ్ళేసుకొని ఎలా ఇకిలిస్తుందో. ఎందుకంటే ఒక సేవకుని గురించి మాట్లాడితే దేవుడు ఎంత శిక్ష విధిస్తాడో ఆమెకు తెలీదు. అది గాని తెలిస్తే మాట్లాడదు. ఆ పళ్ళు ఇకిలించుకుంటా, హేళన చేస్తా అలా మాట్లాడుతుంటే క్రైస్తవులుగా మాకు కడుపులో మండిపోతా ఉంటది. చూడండి చూడండి పేర్లు సంబోధించి మరీ మాట్లాడుతుంది. అజయ్ బాబు అసలు భయం లేని బ్రతుకు. అవి కొంచెం నువ్వు పందిగా అని అడగాలనిపిస్తుంది. చూడండి ఎందుకంటే పెద్ద గొర్రె, చిన్న గొర్రె అని ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ వికృతనం ఏంటి, ఆ నవ్వడం ఏంటి, ఆ పళ్ళేసుకొని? మీ ధర్మం నీకు అదే నేర్పించిందా? నువ్వు వెళ్ళే ఆ మతం అది నీకు నేర్పించిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈసారి. ఎవరు ఊరుకోరు చూస్తా. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాధలో ఉన్నారు. మేము ఒక గొప్ప దైవజనుడిని కోల్పోయామని బాధలో ఉన్నాం కాబట్టి నీ వరకు రావట్లేదు. అదే మేము తిరిగి మాట్లాడితే, ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద మేము కేసులు పెట్టగలిగితే మీ జీవితాలు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోరుంది కదా అని అలా పడితే అలా మాట్లాడొద్దు. జాగ్రత్తగా ఉండు. క్రైస్తవులంటే ఓర్పు, సహనం, క్షమించడం ఇవి ఒక్కటే కాదు దేవుడు మాకు నేర్పించింది. మన మీదకి ఎవరైనా సరే శత్రు సైన్యం వస్తున్నప్పుడు కూడా వారి గురించి ప్రార్థన చేయమన్నాడు. ప్రభు చూసుకుంటాడు. మాకు మా ప్రభు ఉన్నాడు, చూసుకుంటాడు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికైనా సరే చివరిలో ఒక తీర్పు అనేది ఉంటది. ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటాం. కాబట్టి నువ్వు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకోసారి ఒక దైవజనుడి గురించి కానీ, క్రైస్తవుల గురించి కానీ తప్పుగా మాట్లాడామంటే ఈసారి తీవ్రంగా మాట్లాడాల్సి వస్తది. నీలాగా వెకిలిగా బూతులు మాట్లాడుతూ, తిడుతూ మాట్లాడడం, ఏదేదో మాట్లాడడం అందరికొచ్చు. కానీ మేము ఎందుకంటే మా మతం మాకు అది నేర్పించాల, మా దేవుడు మాకు అది చెప్పలా, క్షమించడం నేర్పించాడు. కాబట్టి నేను ఓర్చుకుంటున్నా. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా మాట్లాడు. ఇంకెప్పుడు కూడా దైవ సేవకుల్ని దూషిస్తూ మాట్లాడు మాకు. దానికి తీవ్రమైన శిక్ష నువ్వు అనుభవిస్తావు. అందరికీ వందనాలు.